హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బంగారీ హనీ వ్లాగ్స్. అందరికీ ఎంతో ఇష్టమైన మరియు చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వస్తువులతోనే, చాలా తక్కువ వస్తువులతోనే చేసుకునే లడ్డు అండి. అదేనండి కొబ్బరి లడ్డు. ఒక్కసారి ఇలా చేశారంటే మీరు కూడా అస్సలు వదిలిపెట్టరు. ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఇలా చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా లడ్డూలాగా చుట్టుకొని ఇలా ప్లేట్లో వేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో, చూడడానికి కూడా చాలా బాగున్నాయి కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే మీకు కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేశారంటే మీరు కూడా అస్సలు వదిలిపెట్టరు. పాకం కూడా పట్టాల్సిన అవసరమే లేకుండా ఇలా చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం అయితే కంప్లీట్గా ఒక కోకోనట్ అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని దాన్ని అయితే గ్రైండ్ చేసుకున్నానండి. అదే మిక్సీ పట్టుకున్నాను. ఒక ఇంట్లో ఉండే మీరు ఏదైనా కప్పుతో అయితే కొలుచుకోండి. నేనైతే ఇలా చిన్న బాక్స్తో అయితే కొలుచుకున్నాను. ఒక బాక్స్ అయితే వచ్చింది, అంటే ఒక కప్పు అయితే వచ్చింది. తక్కువ క్వాంటిటీలో అయితే చూపిస్తున్నాను. ఇలా వచ్చిన దాన్ని కళాయిలో కొంచెం ఘీ వేసుకొని దాన్ని అయితే రోస్ట్ చేసుకోవాలి. కొంచెం సేపు అయితే వేయించుకోవాలి. కొంచెం పచ్చి స్మెల్ పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే, కొంచెం క్రిస్పీగా అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక 2 మినిట్స్ నుంచి 5 మినిట్స్ వరకు అయితే టైం పడుతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా అయితే వేయించుకోండి, కొంచెం అయితే కలర్ చేంజ్ అవ్వాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా వేయించుకున్న దాన్ని అయితే పక్కకు పెట్టుకోవాలండి. నేను తక్కువ క్వాంటిటీలోనే చూపిస్తున్నాను, ఒక కప్పు వరకు. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే దాన్ని బట్టి అయితే బెల్లం తురుము అయితే తీసుకోవాల్సి వస్తుంది. నేను ఒక కప్పు చూపిస్తున్నాను కాబట్టి, తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను కాబట్టి ఇలా చేసుకోండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే దాన్ని బట్టి బెల్లం అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఇలా తీసుకుని ఇలా చేసి మనం వేయించుకున్న కొబ్బరి తురుమును అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడైతే బెల్లం తీసుకుంటున్నాను. మనం ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాం కదా, హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ అయితే బెల్లం తీసుకోవాలి. ఇక్కడ బెల్లం అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి బెల్లం తీసుకుంటేనే మన కొబ్బరి లడ్డు అయితే టేస్టీగా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. మామూలు వేరే బెల్లం అంటే ఉంటాయి, అవైతే అంత టేస్టీగా ఉండవు. పాకం రాకపోయినా అంత టేస్ట్ అయితే బాగుండవు ఆ బెల్లం. ఇలాంటి బెల్లం అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాం కదా, కొంచెం వాటర్ పోసుకొని అయితే కరిగించుకోవాలి. దీనికి పాకం రావాల్సిన అయితే అవసరం లేదు, పాకం పట్టాల్సిన అవసరం లేదు, కరిగించుకోవాలి. కంప్లీట్గా కరిగేంత వరకు అయితే చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా కరిగేంత వరకు అయితే బెల్లం కరిగేంత వరకు అయితే కరిగించుకొని మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదా, అది వేసుకొని అయితే వేయించుకోవాలి. ఇక్కడ మీరు గమనించారు కదా, మనమైతే పాకం పట్టలేదు, పాకం పట్టాల్సిన అవసరం లేదు, పాకం రావాల్సిన అవసరం అయితే లేదు. మనం బెల్లం కరిగితే చాలు. కరిగేంత వరకు అయితే ఉంచి మనం ఇలా కొబ్బరి తురుము వేసుకుంటే మన కొబ్బరి లడ్డు అయితే తయారైపోతుందండి. చాలా సింపుల్గా ఇలా ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు ఇలా లడ్డు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. బయట కొనుక్కొని తినడం కంటే ఇలా సింపుల్గా ఇంట్లో చేసి పెట్టండి పిల్లలకి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా, బయట కొనుక్కొని తినడం కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో. కంప్లీట్గా అయితే ఇలా కుక్ చేసుకోండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా అయితే కలుపుతూ ఉండండి, కింద మాడిపోకుండా ఇలా కలుపుతూ ఉండాలి. కింద మాడితే మళ్ళీ టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇలా కలుపుతూ ఉండండి. ఇంకా మధ్యలో మనం కొంచెం క్రిస్పీగా తగలడానికి చిన్న చిన్న బాదం పలుకులు ఉంటాయి కదా, బాదం పలుకుల్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని అందులో అయితే వేసుకొని కలపండి. మధ్యలో మనం కొబ్బరి లడ్డు తింటున్నప్పుడు మధ్యలో క్రిస్పీగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా, అవి కూడా వేసుకుంటే బాగుంటుంది. అవి వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇది మనం కుక్ అయిందని ఎలా తెలుసుకోవాలనుకుంటే దాన్ని కొంచెం ఒక బాక్స్లో తీసుకొని ఇలా అయితే చేయండి. కొంచెం రౌండ్ లాగా బాక్స్లో వేసుకొని ఇలా అనండి. చూడండి, అది బాక్స్లో అంటుకోకుండా ఇలా లడ్డు లాగా ఎలా వచ్చిందో ఇలా వస్తే మన కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. మీకు కూడా ఒకసారి ప్రాసెస్లో చేయండి, మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్